అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. మీ మామయ్య గారు చెల్ల రామకృష్ణారెడ్డి గారు అసలు ఆయనది మామూలు వారసత్వం కాదు. ఆ అవుకు కావచ్చు, ఆ ప్రాంతంలోనే చెల్ల అనే ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన కాకుండా పోయారు. కరోనా ఆయన్ని కాటేసిందని కూడా చెప్పొచ్చు కదా. అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మొదలు టీడీపీ హయాంలో సివిల్ సప్లైస్ చైర్మన్ ఉన్నారు. దాని తర్వాత వైసీపీలోకి వచ్చినాక ఎమ్మెల్సీ. కాంగ్రెస్లో ఉండేవారు, తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలోనే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉండగానే కరోనా టైంలో చనిపోయారు కదా. అప్పుడు ఏం జరిగిందండి? కరోనా సెకండ్ వేవ్ అప్పుడు మీటింగ్స్ లైక్ కౌన్సిల్ విజయవాడలో అమరావతి వెళ్ళారు. సో అప్పుడు మీటింగ్ అప్పుడు దాని తర్వాత మేబీ డ్యూరింగ్ ఆ టైంలోనే అనుకుంటా. తర్వాత రాజమండ్రిలో ఇక్కడ టూర్కి వెళ్ళి వచ్చి హైదరాబాద్ వచ్చారు. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి కంటిన్యూస్ 3-4 డేస్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత అంటే టేస్ట్ బర్డ్స్ యాక్టివ్ లేవు, సరిగ్గా లేదు అని చెప్పి యాక్చువల్లీ మేమే ఫుడ్ అంతా ఇంట్లో నుంచి మేమే పంపిస్తాం అనమాట. నేనే పంపించేదాన్ని. సో మా హస్బెండ్ ఏంటంటే బగ్గి సరిగ్గా టేస్ట్ బర్డ్స్ లేవు, ఫీవర్ వస్తుంది 3-4 డేస్ అంటే తర్వాత అనుకున్నాం అంటే ఒకసారి కరోనా టెస్ట్ చేయించాలి అంటే. యాక్చువల్లీ ఆయన చాలా ఊర్లో కరోనా ఉన్నప్పుడు కానీ ఊర్లో వాళ్ళందరికీ రిస్ట్రిక్షన్స్ లైక్ ఐసోలేషన్ అదంతా ఎక్కడికి అంటే అంతా చెప్పి ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు కాబట్టి సో రాకపోయిండొచ్చు అని దీంతో ఒక 1 వీక్ ఫీవర్ వచ్చింది. సో అది తెలుసుకోలేకపోయారు యాక్చువల్గా. అంటే స్టిల్ అంటే కరోనా అటాక్ అయిందని తెలుసుకోలేకపోయారు. తర్వాత అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక 1 వీక్ 10 డేస్కి అంటే బెటర్ అవుతుంది అని అన్నారు. బట్ సడన్గా ఇంకా అట్లా అయింది. 2021లో ఆయన జనవరి 1 ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి మీ హస్బెండ్ అయిన భగీరథ రెడ్డి గారికి వచ్చింది. మళ్ళీ కొద్ది రోజులకే ఆయన కూడా అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది కదా ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే. 22 నవంబర్ 3. అప్పుడేం జరిగింది? అప్పుడు ఇంకా అదే హెల్త్ ఇష్యూ, సమ్ వీజింగ్ హెల్త్ ప్రాబ్లం వల్ల మేము ఏఐజీలో అడ్మిట్ చేసాము. సో ఒక 3-4 డేస్ యాక్చువల్లీ 4-5 డేస్లో అట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. జస్ట్ తండ్రి కొడుకు ఇద్దరు చనిపోవడానికి 1.5 year మధ్యలో గ్యాప్, ఆల్మోస్ట్ 1 year 11 months అంతే. అసలు 2 ఏళ్ళు తిరిగేసరికి ఒకవైపు మామయ్య గారిని పోగొట్టుకున్నారు, హస్బెండ్ని పోగొట్టుకున్నారు. అసలు ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే వీళ్ళిద్దరూ చనిపోవడం అంటే ఏంటి? మీ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి అనేదే కలిసి రాలేదు అనుకోవాలా? అయ్యుండొచ్చు మేబీ. అంటే అన్ని నమ్మే వాళ్ళకేమో అయ్యుండొచ్చేమో అనుకుంటాను నేను. ఇంకా మేబీ అయ్యుండొచ్చు. మామయ్య గారు చనిపోవడంతో ఆయన పదవిని ఎమ్మెల్సీ పదవిని మీ హస్బెండ్కి ఇచ్చారు భగీరథ రెడ్డి గారు. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే కన్ను మోయడం అనేది జరిగింది. ఆ తర్వాత వాట్స్ నెక్స్ట్ అనుకున్నప్పుడు మరి మీ పేరు రావాలి కదా. అప్పటికే మీరు జెడ్పీటీసీగా ఉండడం వల్ల మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదా? లేదు అంటే మీరు దానికి సరిపోరు అనుకున్నారా జగన్ గారు? అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా హస్బెండ్ చనిపోయిన చెప్పారు, అంటే మేబీ రావచ్చు అని చెప్పారు. దాని తర్వాత ఇంకా ఫ్యామిలీలో గొడవలు ఇష్యూస్ వల్ల సో అడిగారనమాట. అంటే లైక్ చెప్పారు వాళ్ళకే ఇస్తాము అన్నట్టు కూడా ఒక పాయింట్ ఆఫ్ ద టైం చెప్పారు. నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదు, బికాస్ వాళ్ళందరూ వెళ్ళి అడిగారు ఎమ్మెల్సీ కావాలి అది ఇది అని చెప్పి. బట్ నేనేమనుకున్నానంటే ఐఎమ్ ఫైన్ విత్ జెడ్పీటీసీ, ఓకే. బికాస్ ఎందుకంటే అది నేను న్యూ టు పాలిటిక్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పార్టీ కోసం పనిచేసి దెన్ వాళ్ళు గుర్తించి పదవిస్తే బెటరు, మనం వెళ్ళి అడగటం ఎందుకు అని దీంతో నేను అడగలేదు యాక్చువల్గా. అంటే వాళ్ళు గుర్తించి పార్టీ కోసం పనిచేస్తే ఇఫ్ రియలీ దే నీడ్ దట్, రియలీ దే థింక్ దట్ నాకు ఎమ్మెల్సీ డిజర్వ్ అవుతాను అంటే ఇస్తారు కదా అని దీంతో నేను పార్టీ కోసం పని చేశాను. కానీ నేను పదవి అయితే అడగలేదు యాక్చువల్గా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు 1+1 గన్మెన్ సెక్యూరిటీ ఇచ్చారు. ఒక జెడ్పీటీసీగా ఉన్న మీకు అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ 1+1 గన్ మా హస్బెండ్ నవంబర్ 3 చనిపోయిన తర్వాత జనవరి 1 రోజు ఇష్యూ జరిగింది. లైక్ గొడవ ఇష్యూ అంతా జరిగింది. అప్పటికే అంటే జగన్ అన్నకి తెలుసు యాక్చువల్లీ సంథింగ్ ఫ్యామిలీలో జరుగుతుంది, ఇష్యూస్ జరుగుతున్నాయి అని. అంటే లోకల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో జనవరి 1 రోజు ఏమైందంటే ఇష్యూ జరగడం వల్ల ఇంకా ఆయన ఓకే. అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ బగ్గీను జగన్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ ప్రీవియస్ లైక్ ముందు సీఎం అవ్వక ముందు నుంచి కానీ 10-15 లైక్ ఇయర్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో మరి ఆ రీజన్తోనే ఏదో తెలియదు కానీ బట్ గన్మెన్ అయితే ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐఎమ్ హియర్ యాక్చువల్గా.
సాధారణంగా తల్లికి చిన్న కొడుకు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే మీ అత్తగారికి కూడా ఇప్పుడు చిన్న కొడుకు చనిపోవడం వల్ల మీ మీద ఎక్కువగా సింపతి ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ ఆవిడ కూడా మీకు ఒక రకంగా శత్రువుగా మారిపోయారు. మీ బావగారు విఘ్నేశ్వర్ రెడ్డి గారు కూడా మీ వైపు లేరు. మరి మీరు వాళ్ళెవ్వరితో మాట్లాడట్లేదు. కనీసం పిల్లలైనా నానమ్మ పెదనాన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? ఇప్పుడు తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం మేబీ ఉండొచ్చు, బట్ కొడుకు లేడు కదా, కొడుక్కి కోడలికి తేడా ఉంటుంది కదా. ఎస్. సో మేబీ ఇంకో పెద్ద కొడుకు ఉన్నాడు కాబట్టి మేబీ షీ వాంట్స్ హిమ్ టు బి అంటే నెక్స్ట్ లెగసీ వాళ్ళ కొడుకు తీసుకోవాలి అన్నట్టు అనుకున్నట్టున్నారు, అందుకని సపోర్ట్ అయితే. ఒకవైపు అసలు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మామయ్య గారిని పోగొట్టుకున్నారు, అది ఒక బాధ. మళ్ళీ ఒక 2 ఏళ్ళు తిరిగేసరికి హస్బెండ్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో గొడవలు మొదలయ్యాయి, ఆ తర్వాత పార్టీలో గొడవలు మొదలయ్యాయి. 2 చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు, హైదరాబాద్లో ఉండాలా, అవుకులో ఉండాలా, అన్నీ కూడా మీకు కన్ఫ్యూజన్ స్టేటస్. అలాంటి టైంలో మళ్ళీ మిమ్మల్ని మీరు ఎలా నిలబెట్టుకున్నారు? మేబీ అంటే నేను ఒకటి నమ్ముతాను, మల్టీ టాస్కింగ్ అంటే విమెన్ అంటేనే మల్టీ టాస్కింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇంట్లో వర్క్ చేసుకుంటాం, హస్బెండ్ని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం. దిస్ ఈజ్ సేమ్ యాజ్ దట్. పాలిటిక్స్ కానీ, సెల్ఫ్ కేర్ కానీ, పిల్లలు కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ బాగోగులు కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఆటోమేటిక్గా అది గుర్తొస్తే ఎక్కలేని ఎనర్జీ వస్తుందేమో అనుకుంటాను నేను యాక్చువల్లీ. భగీరథ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం వల్ల చెల్లా వారసత్వాన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినప్పుడు మీ నాన్నగారు ఇన్ని రోజులు బిజినెస్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు, హైదరాబాద్లో బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి మీ అడుగులు ఎటు పడబోతున్నాయి? మా ఫాదర్ ఏంటంటే ఆయనకి బీజేపీ సిద్ధాంతాలు కానీ లైక్ మోడీ గారి సిద్ధాంతాలు, సో బికాస్ ఆఫ్ దట్ జాయిన్ అయ్యారు. అది హైదరాబాద్ వరకు మాత్రమే. అంటే రామచంద్ర గారు కూడా అడగడం జరిగింది యాక్చువల్గా. అంటే ఆయన ఒకసారి ఇంటికి వచ్చి మా ఫాదర్తో పాటు మాట్లాడినప్పుడు అడగడం జరిగింది. బట్ లోకల్ అంటే లైక్ హైదరాబాద్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ ఏపీ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ పాలిటిక్స్, రైట్? అండ్ రూరల్కి అర్బన్కి చాలా తేడా ఉంటుంది. అండ్ నేను ఈ స్టేజ్లో ఒక పొలిటికల్గా నేను జెడ్పీటీసీ అవుకు నుంచి అయ్యాను, అవుకు మండలం, అవుకు విలేజ్ నుంచి, మా ఊరు నుంచి అయ్యాను. సో పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చింది అక్కడి నుంచే వచ్చింది. సో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మా ప్రజల వల్లనే ఉన్నాను. అంటే లైక్ దే ఆర్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ. సో దానికి సంబంధించి నేను అక్కడే ఉంటేనే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో హైదరాబాద్లో మేబీ ఏమైనా సపోర్టివ్గా ఏమైనా చిన్నవి చేయొచ్చేమో తెలియదు, కానీ బట్ కంప్లీట్లీ ఇంటూ పాలిటిక్స్ అంటే నేను అవుకు నుంచే చేద్దాం అనుకుంటాను. లైక్ అంటే వాళ్ళ కోసం చేస్తాను. ఇప్పుడు ఫస్ట్లో మనం ఏమనుకుంటామంటే నా స్టార్టింగ్ అంటే నేను వాళ్ళ వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళ కోసమే ఉంటాను అని అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ మేము అక్కడైతేనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.